ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ గౌరీస్ మై ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్లోని సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అనే చాప్టర్లోని ఎక్సైజ్ నెంబర్ 2.3లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వీడియో 8th క్లాస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, అదేవిధంగా NMMS రాసే వాళ్ళకి ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఎవరైతే టెట్ మరియు డిఎస్సి రాస్తున్నారో సో ఆ టెట్ మరియు డిఎస్సి రాసిన వాళ్ళు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కనుక మీ ఫ్యామిలీలో ఎవరైనా టెట్ డిఎస్సి రాసినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సైజ్ నెంబర్ 2.3, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అండ్ చెక్ యువర్ రిజల్ట్స్. సో కింది ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి వాటి యొక్క ఆన్సర్స్ని చెక్ చేయండి. మీకు వచ్చింది రైట్ ఆర్ రాంగ్గా చెక్ చేయండి అని అడుగుతున్నారు. ఓకే, మనకి ఏం చెప్పాను, లెఫ్ట్ సైడ్న వేరియబుల్స్ ఉండాలి, రైట్ సైడ్న నెంబర్స్ ఉండాలి. సో కనుక ఈ 2x అనేది రైట్ సైడ్ ఉండకూడదు కనుక ఈ 2x అనే టర్మ్ని లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. సో ఏమీ లేదంటే ముందు నా ప్లస్ ఉన్నట్టు అర్థం అన్నమాట. సో కనుక ప్లస్ 2xని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -2x అవుతుంది కనుక దీన్ని ఏం రాయొచ్చు, 3x minus 2x is equal to 18 రాయొచ్చు. ప్లస్ 18 అయినా ఒకటే కనుక 18 రాద్దాం. 3xలో 2x తీస్తే ఎంత, 1x అంటే 1x అన్నా 1 అన్నా ఒకటే, x అన్నా ఒకటే, x is equal to 18 వస్తుంది ఆన్సర్. ఇప్పుడు మన ఇది వచ్చింది రైట్ రాంగ్ చెక్ చేయాలి. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఈజ్ ఈక్వల్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అవుతుంది, 3x అవుతుంది. సో 3 ఇంటూ ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 18 వచ్చింది. 18 3 54 అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 54 వచ్చింది. ఇప్పుడు మీకు ఖచ్చితంగా రైట్ హ్యాండ్ సైడ్ కూడా 54 రావాలి, అప్పుడే మీరు రాసింది మీరు చేసింది కరెక్ట్ అన్నమాట. ఓకే, సో రైట్ హ్యాండ్ సైడ్ RHS రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 18. సో 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 18 ప్లస్ 18 ఇచ్చాడు, 18 2 36. సో 36 ప్లస్ 18, సో 36 18 ఎంత అవుతుంది, 54 అవుతుంది. చూడండి లెఫ్ట్ సైడ్ 54 వచ్చింది, రైట్ సైడ్ కూడా 54 వచ్చింది. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత అయితే వచ్చిందో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అంత వచ్చింది. సో హెన్స్ వెరిఫైడ్, చెక్ యువర్ రిజల్ట్, హెన్స్ చెక్డ్, హెన్స్ వెరిఫైడ్, హెన్స్ వెరిఫైడ్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం మీకు ఏం చెప్పాను, వేరియబుల్స్ అనే లెఫ్ట్ సైడ్ ఉండాలి, నెంబర్స్ అనే అటు సైడ్ ఉండాలి. ముందు ఈ 3tని ఇటు సైడ్ తీసుకొద్దాం, ఆ తర్వాత ఒక్కొక్క స్టెప్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, సో ఈ 3tని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. సో 3t ముందు ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు, అంటే ప్లస్ 3tని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఈజ్ ఈక్వల్ కి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -3t అవుతుంది. అంటే ఇప్పుడు మనం దీని ఏం రాయొచ్చు, 5t - 3t ఈజ్ ఈక్వల్ టు ఇంకేం మిగిలిపోయింది, రైట్ సైడ్ -5 మిగిలింది. 5tలో 3t's తీస్తే 2t's ఉంటాయి. 2t - 3 ఈజ్ ఈక్వల్ టు -5. ఇప్పుడు -3ని అటు సైడ్ తీసుకెళ్ళండి, అప్పుడు మనకేమవుతుంది, 2t ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ 3. 2t ఈజ్ ఈక్వల్ టు -5కి +3 యాడ్ చేస్తే -2 అవుతుంది, -2. సో t ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అనేది డివైడ్ చేస్తే మల్టిప్లై చేస్తాం, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. సో 2/2, 2 1s 2 1s. సో t ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఇది రైట్ రాంగో చెక్ చేయాలి, LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి ఇచ్చే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ కి 5t - 3, 5t - 3. సో 5 ఇంటూ t వాల్యూ -1 -3. 5 -1s -5 -3, -5 - 3 -8. ఇప్పుడు RHS కడదాం, రైట్ హ్యాండ్ సైడ్ RHS 3t - 5 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 3t - 5 ఉంది. సో అదే తీసుకుందాం,
3t minus 5. సో 3 into t వాల్యూ ఎంత వచ్చింది మనకి -1 వచ్చింది, -5. 3 minus 1 -3, -5. -3 -5 -8. చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా -8 వచ్చింది, రైట్ హ్యాండ్స్ కూడా -8 వచ్చింది. సో అంటే ఏంటి, దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. Hence proved. Hence ముందును దేర్ ఫోర్ పెట్టకూడదు. Hence proved or hence verified. నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఏం చేద్దాం అంటే, ఈ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, ఈ ఈజ్ ఈక్వల్ టుని లైన్లో రాస్తే ఇంకా నీట్గా వస్తుంది. అంటే ఎలాగైనా చేయొచ్చు, బట్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టుని ఒక లైన్లో, ఒక స్ట్రైట్ లైన్, వెర్టికల్ లైన్లో కరెక్ట్గా చేస్తే నీట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఉంది కదా, ఈ 3xని ఇస్తే తీసుకురావాలి. కనుక నేను ఏం చేస్తానంటే 5x + 9. సో ఈ 3x ఇస్తే వస్తే ఏమవుతుంది, -3x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 5. చూడండి ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు 5xలో 3x తీస్తే ఎంత, 2x. ఇక్కడ 2x రాయాలి, ప్లస్ 9 ఉంది కదా, 9 ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఈ +9 అట్సే తీసుకెళ్దాం. +9 అట్సే తీసుకెళ్తే ఏమవుతుంది, 2x ఈజ్ ఈక్వల్ టు 5 - 9. 5 - 9. 5లో 9 తీస్తే -4. సో 2x ఈజ్ ఈక్వల్ టు -4. x ఈజ్ ఈక్వల్ టు 2 మల్టిప్లై చేస్తున్నాం, అట్సే వెళ్తే డివైడ్ చేయాలి, -4/2. 2 1s 2 2s. x ఈజ్ ఈక్వల్ టు -2. చూడండి ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు అని ఒక లైన్లో ఉంది కదా, నీట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5x + 9. సో 5 into x వాల్యూ ఎంత వచ్చింది మనకి, -2 వచ్చింది, ఏసీ అండి. సో -2 + 9. 5 - 2s -10 + 9. సో -10కి +9 యాడ్ చేస్తే -1 వస్తుంది. సో కనుక -1. నెక్స్ట్ RHS రైట్ హ్యాండ్ సైడ్. సో రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి, 5 + 3x. 5 + 3 into -2. x వాల్యూ ఎంత, -2. 3 - 2s -6. 5 - 6. 5లో 6 తీస్తే -1. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ చెక్డ్ ఆర్ హెన్స్ వెరిఫైడ్ ఆర్ హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ వెరిఫైడ్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. 4h + 3 ఈజ్ ఈక్వల్ టు 6 + 2z. సో 2zని ఇట్సే తీసుకొద్దాం. అప్పుడు మనకేమవుద్ది, 4z + 3 - 2z ఈజ్ ఈక్వల్ టు 6. ఈజ్ ఈక్వల్ టు 6. 4zలో 2z తీస్తే ఏమొస్తుంది మనకి, 2z వస్తుంది. సో 2z + 3 ఈజ్ ఈక్వల్ టు 6. ఈజ్ ఈక్వల్ టు 6. +3ని లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ తీసుకెళ్దాం, -3 అవుతుంది. 2z ఈజ్ ఈక్వల్ టు 6 - 3. 2z ఈజ్ ఈక్వల్ టు 6లో 3 తీస్తే 3. 2 ఏం చేస్తుంది మనకి, లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేయాలి. z ఈజ్ ఈక్వల్ టు 3/2. సో ఇది మనకి z వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం చెక్ చేయాలి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చెక్ చేయాలి. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి, 4z + 3. 4 into z వాల్యూ ఎంత, 3/2 + 3. 2 1s 2 2s. సో 2 3s 6 + 3. 6 + 3 ఎంత, 9. సో మనకి రైట్ హ్యాండ్ సైడ్ కూడా అంతే రావాలి. RHS ఏంటి, 6 + 2z. 6 + 2z. 6 + 2 into z వాల్యూ ఎంత, 3/2. 2 1s 2 1s. సో 6 + 1 3s 3. 6 + 3 ఎంత, 9. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 9 వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 9 వచ్చింది. అంటే మనం చేసింది కరెక్ట్ మాట. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు
RHS. LHS is equal to RHS. Hence proved or hence verified. Hence verified. Next, fifth one. మనకి వేరియబుల్స్ అనే లెఫ్ట్ సైడ్ ఉండాలి, నెంబర్స్ అనే రైట్ సైడ్ ఉండాలి. అదే మెయిన్ కాన్సెప్ట్. సో -xని ఇట్సే తీసుకొద్దాం. అప్పుడు మనకేమవుద్ది 2x - 1 + x is equal to 14. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 1x ఉంది. 2x + 1x ఎంత? 3x. 3x ఇంకేముంది? -1 is equal to 14. 3x is equal to -1 అడిసి తీసుకెళ్దాం. -1 అడిసి తీసుకెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో 14 + 1. 3x is equal to 15. 14 + 1 15. 3 అనేది మనకి లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. x is equal to 15/3. 3 1s are 3 5s are 5/1 అంటే 5. సో therefore x is equal to 5. ఓకే, ఇది రైట్ రాంగో చెక్ చేయాలి. సో LH is equal to RHS అయితే మన ఆన్సర్ రైట్, లేదంటే రాంగ్, ఎక్కడో మిస్టేక్ చేసినట్టు లెక్క. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2x - 1. సో 2 into x వాల్యూ ఎంత? 5 - 1. 2 5s are 10. 10 - 1 ఎంత? 9. సో LHS మనకి 9 వచ్చింది. RHS రైట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి? 14 - x. 14 - x. 14 - x వాల్యూ ఎంత? 5. 14లో 5 తీస్తే ఎంత? 9. సో therefore LHS is equal to RHS. LHS is equal to RHS, hence verified. సో ఇక్కడ మీరు వెరిఫికేషన్ అని రాయొచ్చు కావాలంటే. వెరిఫికేషన్ ఇక్కడ కూడా వెరిఫికేషన్ అంటే చెకింగ్ అయినా రాయొచ్చు, వెరిఫికేషన్ అయినా రాయొచ్చు, లేదంటే చెకింగ్ అయినా రాయొచ్చు, మన ఇష్టం. ఇక్కడ ఫస్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా చేసిన తర్వాత చేయాలి, ఎందుకంటే ఇక్కడ 3 into x - 1. ఈ 3 అనేది టోటల్ x - 1ని మల్టిప్లై చేస్తుంది కనుక ఫస్ట్ స్టెప్ ఏంటంటే 8x + 4 is equal to 3 into x 3x. 3 1s are 3. ఇప్పుడు మనం ట్రాన్స్పోజింగ్ చేయాలి. ఈ 3xని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు మనకేమవుద్ది? 8x + 4 - 3x is equal to -3. 8xలో 3x తీస్తే ఎంత? 5x. 5x + 4 is equal to -3. ఇప్పుడు +4ని అటు సైడ్ తీసుకెళ్దాం, అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు మనకేమవుద్ది? 5x is equal to -3 - 4. సో 5x is equal to -3 - 4 ఎంత? -7. సో -7. x is equal to -7/5. ఇది మనకి x వాల్యూ. ఇప్పుడు మనం ఏంటి? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెరిఫై చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS ఇక్కడ రాద్దాం. చెకింగ్ అనే హెడ్డింగ్ పెట్టేసి రాయొచ్చు అన్నమాట. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి? 8x + 4. 8x + 4 చూడండి. 8 into x వాల్యూ -7/5. -7/5 + 4. 8 7s are 56. -56/5 + 4. -56. 5 4s are 20/5. -56లో 20 తీస్తే మనకి -36. సో -36/5. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ RHS కూడా కడదాం. RHS రైట్ హ్యాండ్ సైడ్ 3 into x - 1. 3 into x వాల్యూ ఎంత? -7/5. -7/5 -1. 3 into -7. 5 - 1s are -5. సో -5/5. 3 into -7 - 5 ఎంత? -12. -12/5. 12 3s ఎంత? 36. సో -36/5.
లెఫ్ట్ సైడ్ -36/5 వచ్చింది, రైట్ సైడ్ కూడా -36/5 వచ్చింది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. hence verified, hence checked. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. x ఈజ్ ఈక్వల్ టు 4/5 ఇంటూ x ప్లస్ 10 ఇచ్చాడు. సో అంటే ముందు ఏంటంటే మనం ఈ సింప్లిఫికేషన్ చేయాలి. ఈ 5 అనేది అటు సైడ్ తీసుకెళ్ళిపోతే 5x అవుతుంది. అప్పుడు 4తో ఇది మల్టిప్లై చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు సాల్వ్ చేద్దాం. సో 5 ఈస్ డివైడింగ్ రైట్ సైడ్. సో ఇఫ్ యూ బ్రింగ్ టు లెఫ్ట్ సైడ్ ఇట్ ఈస్ మల్టిప్లైయింగ్. అప్పుడు మనకేమవుతుంది 5x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x ప్లస్ 10 అవుతుంది. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ a ఇంటూ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. అంటే 4 ఇంటూ x ప్లస్ 4 10s are 40. నెక్స్ట్ టైం 5x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x 4x ప్లస్ 4 10s are 40. డైరెక్ట్గా రాయొచ్చు. ఇప్పుడు 4xని ఇట్సే తీసుకోదు. సో ప్లస్ 4x లెఫ్ట్ సైడ్ వస్తే -4x అవుతుంది. 5x minus 4x is equal to 40. 5x లో 4x తీసి ఎంత ఒక x, 1x అన్నా x అన్నా ఒకటే. సో x is equal to 40. సో x వాల్యూ వస్తుంది. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి x. x వాల్యూ ఎంత వచ్చింది మనకి 40. అంటే లెఫ్ట్ సైడ్ 40 వచ్చిందంటే రైట్ సైడ్ కూడా మనకి 40 రావాలి. సో రైట్ హ్యాండ్ సైడ్ చేద్దాం. RHS ఇక్కడ వెరిఫికేషన్ అని రాయండి. వెరిఫికేషన్ RHS అంతా 4/5 ఇంటూ x ప్లస్ 10. 4/5 ఇంటూ x వాల్యూ ఎంత వచ్చింది 40. 40 ప్లస్ 10. 4/5 ఇంటూ 40 ప్లస్ 10 ఎంత 50. 5 1s 5 10s అంటే ఏమొచ్చింది 4 ఇంటూ 10 వచ్చింది. 4 10s అంతా 40. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 40 వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 40 వచ్చింది. అంటే మనం చేసింది రైట్ రాంగా? ఎస్ రైట్. సో కనుక దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. hence verified. hence verified. hence proved. hence checked. ఏది రాసినా పర్లేదు. నెక్స్ట్ 8th వన్. ఓకే, వేరియబుల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉండాలి, నెంబర్స్ అన్ని రైట్ సైడ్ ఉండాలి. కనుక ఈ 7x/15ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, +1ని అటు సైడ్ తీసుకెళ్దాం. 2x/3 + 1 మైనస్ 7x/15 ఈజ్ ఈక్వల్ టు 3. ఏం చేశాను ఫస్ట్ స్టెప్, ఈ 7x/15ని నేను లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ +1ని అటు సైడ్ తీసుకెళ్దాం. 2x/3 మైనస్ 7x/15 ఈజ్ ఈక్వల్ టు +1 అటు సైడ్ తీసుకెళ్తే -1, 3 - 1. ఇప్పుడు 3కి 15కి ఎల్సిఎం ఎంత 15. సో 3 టేబుల్లో 15 అనేది 5 టైమ్స్ పోతుంది. సో 3 5s are 15. సో ఈ 5ని ఈ పైన ఉన్న 2xని మల్టిప్లై చేయాలి. సో 2x ఇంటూ 5 మధ్యలో ఉంది మైనస్ 15 1s are 15. 15 1s are 15. ఈ 1ని ఈ పైన ఉన్న 7xతో మల్టిప్లై చేయాలి. 7x ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3లో 1 తీస్తే ఎంత 2. 3లో 1 తీస్తే ఎంత 2. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 2 5s are 10. సో 10x, 7 1s are 7x బై 15 ఈజ్ ఈక్వల్ టు 2. ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. సో 10xలో 7x తీస్తే ఎంత 3x. 3x బై 15 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతే చేసేయచ్చు. కనుక 3 1s are 3 5s are అంటే x/5 ఈజ్ ఈక్వల్ టు 2. x/5 ఈజ్ ఈక్వల్ టు 2. 5 అనేది డివైడ్ చేసి నట్స్ వెళ్తే మల్టిప్లై చేయాలి. కనుక x ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 10. x వాల్యూ ఎంత వచ్చింది 10 వచ్చింది. ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వెరిఫై చేయాలి. అది రైట్ అయితే మనకి ప్రాబ్లం అయిపోయినట్టే.
ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చాడు 2x/3 + 1. సో 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 10 వచ్చింది. ఫ్రాక్షన్స్ ఉన్నాయని భయపడకూడదు, చేసేస్తే వస్తుంది, ఏముండదు. 2 10s 20, 20/3 + 1. సో 3 అడిసి వెళ్తే మనకి 20, 3 1s 3/3, 23/3. సో ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు అదేవిధంగా ఆర్హెచ్ఎస్కి అర్థం, రైట్ హ్యాండ్ సైడ్ ఆర్హెచ్ఎస్. దీనికన్నా ముందు మీరు ఏం రాయాలి, వెరిఫికేషన్ అని రాయండి. ఆర్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు 7x/15 + 3, 7x/15 + 3. సో 7 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 10, 10/15 + 3. 5 2s 5 3s, ఎందుకంటే ఒకే ఫ్రాక్షన్ ఉంది కనుక మనం క్యాన్సిల్ చేయొచ్చు. 7 2s 14/3 + 3. సో 14 + 3 3s 9/3. 14 + 9 ఎంత 23. సో 23/3. సో చూడండి, లెఫ్ట్ సైడ్ 23/3 వచ్చింది, రైట్ సైడ్ కూడా 23/3 వచ్చింది. అంటే ఏంటి మన అర్థం? సో దేర్ ఫోర్ LHS is equal to RHS. LHS is equal to RHS. Hence verified. Hence verified. సో నెక్స్ట్ మనం ఇంకా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి 9th 10th. ఈలోపు మీరు ఏం చేస్తారంటే దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. 2y + 5/3 = 26/3 - y. మనం చేయాల్సింది ఏంటి, వేరియబుల్స్ లెఫ్ట్ సైడ్ ఉంచాలి. -yని అటు సైడ్ తీసుకెళ్తే +y అవుతుంది. అప్పుడు మనకేమవుతుంది 2y + 5/3, ఈ -y ఇటు సైడ్ వస్తుంది కనుక +y అవుతుంది, = 26/3. 2y + y అంటే 3y. సో 3y + 5/3 = 26/3. ఇప్పుడు 5/3 మనకి అవసరం లేదు కనుక 5/3ని +5/3ని లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. 3y = 26/3 - 5/3. 3y = the difference of the like fractions is equal to difference of the numerators by common denominator. Difference of the numerators by common denominator. లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు న్యూమరేటర్ యొక్క డిఫరెన్స్ చేసి కామన్ డినామినేటర్ నీటిలో ఏదైతే ఉందో దాన్ని ఒకసారి రాస్తే సరిపోతుంది. 3y = 26లో 5 తీస్తే 21/3. 3 1s 3 7s. సో 3y = 7. సో 3 అనేది మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. సో y = 7/3. మరి ఇది రైట్ రాంగ్ మనం చెక్ చేయాలి. సో కనుక వెరిఫికేషన్ ఏం చేయాలి, వెరిఫికేషన్ చేయాలి. సో వెరిఫికేషన్ ఏం చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత ఇచ్చాడు 2y + 5/3, 2y + 5/3. సో 2 ఇంటూ y వాల్యూ ఎంత వచ్చింది మనకి 7/3 వచ్చింది. 7/3 + 5/3. 2 7s 14, 14/3 + 5/3. రెండు లైక్ ఫ్రాక్షన్స్ కదా, సో సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. సో 14 + 5/3, 14 + 5 ఎంత 19. సో 19/3 వచ్చింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కడదాం. RHS రైట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చాడు 26/3 - y. 26/3 - 5. 26/3 - y అంటే ఎంత 7/3. Difference of the like fractions is equal to difference of the numerators by common denominator. సో కనుక దీన్ని ఏం రాయొచ్చు 26 - 7/3. 26లో 7 తీస్తే 19.
సో 19/3. సో ఇక్కడ కూడా అదే ఆన్సర్ వచ్చింది. Therefore, LHS is equal to RHS. LHS is equal to RHS. Hence verified. Hence verified. ఇక లాస్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అయిపోతే ఈ ఎక్సర్సైజ్ అయిపోయినట్టే. నెక్స్ట్ 10th వన్. ఇప్పుడు మనకి LHS 3m, RHS 5m - 8m. ఇప్పుడు 5mని ఇట్సే తీసుకొద్దాం. ప్లస్ 5mని ఇట్సే తీసుకొస్తే -5m అవుద్ది. ఈజ్ ఈక్వల్ టు -8/5. ఓకే, 3mలో 5m తీస్తే ఎంత? -2m. -2m ఈజ్ ఈక్వల్ టు -8/5. మనకి m మాత్రమే కావాలి, ఇంకేం అవసరం లేదు. m పక్కన ఏముంది? -2 ఉంది. సో ఈ -2ని అడిసి తీసుకెళ్ళిపోతాం. ఈ మొత్తం -2ని నేను అడిసి తీసుకెళ్తే డివైడ్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే -2ని అడిసి తీసుకెళ్తే +2 రాసేస్తారు. ఇక్కడ -2 అనేది సెపరేట్గా లేదు. సో అది mని మల్టిప్లై చేస్తుంది. mని మల్టిప్లై చేస్తుందంటే ఖచ్చితంగా మనం అది డివిజన్ చేయాలి. ఏదైతే అది +2 అంటే +2 డివిజన్ చేయాలి, -2 అంటే -2 డివిజన్ చేయాలి. అంతేగాని చాలా మంది ఏం చేస్తారంటే ఈ -2 ఉంది కదా, -2 నడిచి తీసుకెళ్ళిపోతాను, +2 రాస్తానంటే అవ్వదు. ఓకేనా? సో ఈ -2 అనేది mని మల్టిప్లై చేస్తుంది కనుక ఈ -2 అటు సైడ్ డివైడ్ చేయాలి. Therefore, m is equal to ఏం రాయొచ్చు? -8/5 into -2 డివిజన్ చేస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, మైనస్ మైనస్ క్యాన్సిల్, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో -1 -1, 2 1 2 4. m is equal to ఫైనల్గా నాకు మిగిలింది ఏంటి? 4/5. ఇప్పుడు వెరిఫై చేయాలి. సో వెరిఫికేషన్, చెకింగ్ ఏదైనా పర్లేదు. సో చెకింగ్ ఆర్ వెరిఫికేషన్. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చాడు? 3m ఇచ్చాడు అంతే. సో 3 into m వాల్యూ ఎంత? 4/5 అంటే 3/1 అన్నమాట. 3 కింద ఏమీ లేదంట. సో 3 4 ఎంత? 12, 5 1 ఎంత? 5 అంటే 12/5 వచ్చింది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ కూడా అంతే రావాలి. రైట్ సైడ్ కూడా మనకేంటి? అంతే రావాలి. RHS రైట్ హ్యాండ్ సైడ్ 5m - 8/5 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది? 5m - 8/5. సో 5 into m వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4/5 వచ్చింది. 4/5 -8/5. 5 క్యాన్సిల్ చేసేయకూడదు, ఎందుకంటే ఇక్కడ 5 ఇక్కడ 5 కనుక లైక్ ఫ్రాక్షన్స్ కనుక మనకి డిఫరెన్స్ అనేది ఈజీ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? 5/1 రాసుకుని 5 4 20. సో 20/5 -8/5. The difference of the numerators by common denominator. So like fractions యొక్క difference. కనుక 20 - 8/5. 20లో 8 తీస్తే ఎంత మనకి? 12. 12/5. చూడండి, లెఫ్ట్ సైడ్ 12/5 వచ్చింది, రైట్ సైడ్ కూడా 12/5 వచ్చింది. సో కనుక స్లోగా నిదానంగా నీట్గా చేస్తే మనకి ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. సో ఫాస్ట్గా చేసి కంగారు పడేసి టెన్షన్ పడి చేస్తే ఆన్సర్స్ రాంగ్ వస్తాయి. సో దేర్ఫోర్ LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు RHS రైట్ హ్యాండ్ సైడ్. హెన్స్ వెరిఫైడ్. ఇక్కడ హెన్స్ చెకింగ్ అని చిక్కడ్ అని రాస్తాం. హెన్స్ చెక్కడ్ ఏది రాసినా పర్లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 2.3లోని ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ స్లోగా ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు నిజంగా మీకు బాగా అర్థమైందని ఫీల్ అయితే కిందన ఎస్ సార్, సూపర్ సార్, మార్లెస్ సార్, యువర్ క్లాసెస్ అవుట్ స్టాండింగ్ సార్, ఇలా మంచి మంచి కామెంట్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మిగిలిన వాళ్ళు కూడా ఆ కామెంట్స్ చూసి వీడియోని చూస్తారు. చాలామంది ఏంటంటే కామెంట్స్ చూసే వీడియో చూస్తారు. సో ఒక వీడియో క్లిక్ చేస్తారు, ఫస్ట్ కామెంట్స్కి వెళ్తారు, ఓకే బాగుంది కామెంట్స్ అని అప్పుడు వీడియో చూస్తారు. కనుక మిగిలిన వాళ్ళకి మన వీడియో అనేది షేర్ అవుతుందన్నమాట. అదేవిధంగా మీరు ఏ జిల్లా నుండి మన వీడియోస్ చూస్తున్నారో మీ పేరు, మీ స్కూల్ పేరు, మీ యొక్క జిల్లా పేరు కూడా రాయండి. సో వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.